మీకు ఇంగ్లీష్ అర్థమవుతుంది కానీ మాట్లాడేటప్పుడు ఒక్క సెంటెన్స్ కూడా రాదా? గ్రామర్ బుక్స్ కొన్నారు, యూట్యూబ్ వీడియోస్ చూశారు, యాప్స్ కూడా వాడారు, అయినా ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నారు. ఎందుకో తెలుసా? మీ సమస్య గ్రామర్ కాదు, మీ దగ్గర ప్రాక్టీస్ సిస్టమ్ లేదు. అందుకే నేను తెలుగు వాళ్ల కోసం ఈ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ మాస్టర్ కిట్ తయారు చేశాను. ఈ కంప్లీట్ కిట్ లో బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్, లర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్, 1000 వర్డ్స్, 5000 సెంటెన్సెస్, 350 ప్రపోజిషనల్ ఫ్రేజెస్, 300 ఫ్రేజల్ వర్బ్స్. రోజుకు కేవలం 20 నిమిషాలు ప్రాక్టీస్ చేస్తే వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, డైలీ ఇంగ్లీష్ మాట్లాడటం సులభం అవుతుంది. ఈ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కిట్ విలువ 3000 రూపాయల కంటే ఎక్కువ, కానీ ఈ రోజు కేవలం 699 రూపాయలు మాత్రమే. ఈ పీడీఎఫ్ కాంబో కోసం మొదటి కామెంట్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి ఆర్డర్ చేసుకోండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ ఈజీ వే టు స్పీక్ ఇంగ్లీష్. ఈ వీడియోలో మనం ఎప్పట్లాగానే ప్రతిరోజు ఉపయోగించే కొన్ని తెలుగు వాక్యాలని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేసి నేర్చుకోవాలనేది చూద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఏదో ఒకటి కామెంట్లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం చూడబోయే సెంటెన్సెస్ ఏంటంటే, చూడండి ఇక్కడ, వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. కష్టకాలంలో మనం ఒకరినొకరికి సహాయపడాలి. కష్టకాలంలో మనం ఒకరినొకరికి సహాయపడాలి. ఆ తోబుట్టువులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడతారు. ఆ తోబుట్టువులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడతారు. ఫలితాల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఫలితాల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు అభినందించుకున్నారు. వారు ఒకరికి ఒకరు కథలు చెప్పుకుంటున్నారు, లేకపోతే వారు ఒకరినొకరు కథలు పంచుకుంటున్నారు. ఇలాంటి వాక్యాలను మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రతి వాక్యంలో కూడా ఒకరినొకరు లేకపోతే ఒకరితో ఒకరు ఇలాంటి పదాలు రావడం జరిగింది. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ ఇలాంటి వాక్యాలను మనం చెప్పాల్సి వచ్చినప్పుడు ఈచ్ అదర్ లేదా వన్ అనదర్ని యూజ్ చేయాలి. ఈచ్ అదర్ లేదా వన్ అనదర్ని యూజ్ చేయాలి. మరి ఈచ్ అదర్ ఎప్పుడు, వన్ అనదర్ ఎప్పుడు? ఈచ్ అదర్ అనేది ఒక ఇద్దరు వ్యక్తులుండి అప్పుడు ఒకరినొకరు అని చెప్తున్నప్పుడు మనం ఈచ్ అదర్ని యూజ్ చేయాలి. ఇద్దరు కంటే ఎక్కువ మంది వ్యక్తులుండి అక్కడ మనం ఒకరితో ఒకరు లేదా ఒకరికొకరు అని చెప్తున్నప్పుడు మనం వన్ అనదర్ని యూజ్ చేయాలి. ఓకే, ఇద్దరు వ్యక్తులు ఉన్నప్పుడు ఈచ్ అదర్, ఇద్దరు వ్యక్తుల కంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు వన్ అనదర్. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. వారు ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారు అంటే దే లవ్డ్ ఈచ్ అదర్ డీప్లీ. ఇక్కడ లవ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కాబట్టి ఈచ్ అదర్ అనమాట. దే లవ్డ్ ఈచ్ అదర్ డీప్లీ. కష్టకాలంలో మనం ఒకరినొకరికి సహాయపడాలి. కష్టకాలంలో మనం ఒకరినొకరికి సహాయపడాలి అంటే వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఇక్కడ ఈచ్ అదర్ అంటున్నామంటే మనంలో ఇద్దరే ఉన్నారు, ఆ ఇద్దరే మాట్లాడుకుంటారు అనమాట. వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్. ఆ తోబుట్టువులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడతారు. ఆ తోబుట్టువులు తరచుగా ఒకరితో ఒకరు గొడవ పడతారు అంటే ద సిబ్లింగ్స్ ఆఫెన్ ఫైట్ విత్ ఈచ్ అదర్. ద సిబ్లింగ్స్ ఆఫెన్ ఫైట్ విత్ ఈచ్ అదర్. ఇక్కడ ఈచ్ అదర్ ఉందంటే అక్కడ తోబుట్టువులు ఇద్దరు మాత్రమే అని అర్థం. ఫలితాల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు అభినందించుకున్నారు. ఫలితాల తర్వాత విద్యార్థులు ఒకరినొకరు అభినందించుకున్నారు అంటే ద స్టూడెంట్స్ కంగ్రాచులేటెడ్ వన్ అనదర్ ఆఫ్టర్ ద రిజల్ట్. ద స్టూడెంట్స్ కంగ్రాచులేటెడ్ వన్ అనదర్ ఆఫ్టర్ ద రిజల్ట్. ఇక్కడ వన్ అనదర్ అంటున్నామంటే అక్కడ విద్యార్థులు ఇద్దరు కంటే ఎక్కువ మంది ఉన్నారని అర్థం. వారు ఒకరికి ఒకరు కథలు చెప్పుకుంటున్నారు. వారు ఒకరికొకరు కథలు చెప్పుకుంటున్నారు అంటే దే వర్ షేరింగ్ స్టోరీస్ విత్ వన్ అనదర్. దే వర్ షేరింగ్, ఇక్కడ షేరింగ్ అంటే పంచుకుంటున్నారు అంటే అక్కడ కథలు చెప్పుకుంటున్నారు అనే. విత్ వన్ అనదర్, ఇక్కడ వన్ అనదర్ యూజ్ చేస్తున్నామంటే అక్కడ వారు అనేవారు ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్నారు అనమాట. మనం ఒకరినొకరికి దయగా ఉండాలి. మనం ఒకరినొకరికి దయగా ఉండాలి అంటే వీ షుడ్ బి కైండ్ టు వన్ అనదర్. వీ షుడ్ బి కైండ్ టు వన్ అనదర్. ఇక్కడ వన్ అనదర్ ఉందంటే ఇద్దరి కంటే ఎక్కువ మంది వ్యక్తుల గురించి మనం మాట్లాడుతున్నాం. కుటుంబ సభ్యులు ఒకరినొకరిని పూర్తిగా నమ్ముతారు. కుటుంబ సభ్యులు ఒకరినొకరిని పూర్తిగా నమ్ముతారు అంటే ద ఫ్యామిలీ మెంబర్స్ ట్రస్ట్ వన్ అనదర్ కంప్లీట్లీ. ద ఫ్యామిలీ మెంబర్స్ ట్రస్ట్ వన్ అనదర్ కంప్లీట్లీ. ఇక్కడ వన్ అనదర్ అంటున్నామంటే అక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం. ఆటగాళ్ళు ఆట సమయంలో ఒకరినొకరిని ప్రోత్సహించుకున్నారు. ఆటగాళ్ళు ఆట సమయంలో ఒకరినొకరిని ప్రోత్సహించుకున్నారు అంటే ద ప్లేయర్స్ ఎంకరేజ్డ్ వన్ అనదర్ డ్యూరింగ్ ద గేమ్. డ్యూరింగ్ ద గేమ్ ఆట సమయంలో ద ప్లేయర్స్ ఎంకరేజ్డ్ అంటే ఆటగాళ్ళు ప్రోత్సహించుకున్నారు. వన్ అనదర్ అంటే ఒకరినొకరిని అంటే ఇక్కడ వన్ అనదర్ యూజ్ చేసామంటే ఆటగాళ్ళు ఇద్దరి కంటే ఎక్కువ మంది. ఆమెకు ఉదయం త్వరగా నిద్రలేవటం అలవాటే. ఆమెకు ఉదయం త్వరగా నిద్రలేవటం అలవాటే. వారికి వారాంతాల్లో క్రికెట్ ఆడడం అలవాటే అంటే వారికి వీకెండ్స్లో క్రికెట్ ఆడడం అలవాటే.
నాకు రాత్రుల్లో పని చేయడం అలవాటే. నాకు రాత్రుల్లో పని చేయటం అలవాటే. మాకు ట్రైన్లో ప్రయాణించడం అలవాటే. మాకు ట్రైన్లో ప్రయాణించడం అలవాటే. ఆమెకు వంట చేయటం అలవాటే. ఆమెకు వంట చేయటం అలవాటే. ఈ విధంగా ఏదైనా ఒక పని చేయటం అలవాటే, లేకపోతే ఏదైనా ఒక పని చేయటం మాకు అలవాటు లేదు. ఇప్పుడు వీటిని ఎలాగ చెప్పాలి, ఎలాంటి స్ట్రక్చర్ని యూజ్ చేయాలి అనేది చూద్దాం. ఇలాంటి వాక్యాలను మనం చెప్పాలంటే యూజ్ చేయాల్సిన స్ట్రక్చర్ ఏంటంటే మనకి మొదటగా సబ్జెక్ట్ ఉండాలి. సబ్జెక్ట్ తర్వాత బీ ఫార్మ్స్ ఉండాలి. అకార్డింగ్ టు సబ్జెక్ట్ కనుక సింగులర్ సబ్జెక్ట్ అయితే ఈజ్ ఉండాలి, ప్లూరల్ సబ్జెక్ట్ అయితే ఆర్ ఉండాలి, ఐ అనే సబ్జెక్ట్కి మాత్రమే యామ్ ఉండాలి. వీటి తర్వాత మనకి యూజ్ టు ఉండాలి, దాని పక్కన వెర్బ్ ఐఎన్జీ ఫామ్ ఉండాలి ఈ స్ట్రక్చర్లో. ఓకే, ఒకవేళ మనం నెగిటివ్స్లో చెప్పాలంటే ఈ బీ ఫార్మ్స్కి నాట్ అనేది యాడ్ చేస్తే మనకి నెగిటివ్ సెంటెన్సెస్ తయారు చేయొచ్చు అనమాట. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఆమెకు ఉదయాన్నే నిద్ర లేవటం అలవాటే. ఆమెకు ఉదయాన్నే నిద్ర లేవటం అలవాటే అంటే షీ ఈజ్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. షీ ఈజ్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇక్కడ షీ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈజ్ అనే బీ ఫామ్ వచ్చింది. ఓకే, షీ ఈజ్ యూజ్ టు వేకింగ్ అప్. ఆమెకు నిద్ర లేవటం అలవాటే. ఎప్పుడు? ఎర్లీ, త్వరగా, ఇన్ ద మార్నింగ్, ఉదయాన్నే. ఓకే, ఒకవేళ ఆమెకు ఉదయాన్నే త్వరగా నిద్ర లేవటం అలవాటు లేదు అని చెప్పాలంటే ఇక్కడ ఈజ్కి మనం నాట్ యాడ్ చేస్తే చాలు అనమాట. షీ ఈజ్ నాట్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. షీ ఈజంట్ యూజ్ టు వేకింగ్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆమెకు ఉదయాన్నే నిద్ర లేవటం అలవాటు లేదు. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే వారికి వారాంతాల్లో క్రికెట్ ఆడడం అలవాటే. వారికి వారాంతాల్లో క్రికెట్ ఆడడం అలవాటే అంటే దే ఆర్ యూజ్డ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. దే ఆర్ యూజ్డ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. ఇక్కడ దే వచ్చింది కాబట్టి అకార్డింగ్ టు సబ్జెక్ట్ మనం ఆర్ అనే హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేయడం జరిగింది. వారికి వారాంతాల్లో క్రికెట్ ఆడటం అలవాటు లేదు అని నెగిటివ్లో చెప్పాలంటే దే ఆరెంట్ యూజ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. దే ఆరెంట్ యూజ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. ఒకవేళ వారికి క్వశ్చన్ అడగాలనుకోండి, వారికి వీకెండ్స్లో క్రికెట్ ఆడడం అలవాటేనా అని క్వశ్చన్ అడిగితే ఈ హెల్పింగ్ వెర్బ్ని సబ్జెక్ట్ కంటే ముందుకు తీసుకొస్తే చాలు. అంటే ఆర్ దే యూజ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. ఆర్ దే యూజ్ టు ప్లేయింగ్ క్రికెట్ ఆన్ వీకెండ్స్. వారికి వీకెండ్స్లో క్రికెట్ ఆడడం అలవాటేనా అని. ఈ విధంగా ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటే. నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటే అంటే ఐ ఆమ్ యూజ్ టు వాకింగ్ ఎట్ నైట్స్. ఐ ఆమ్ యూజ్ టు వాకింగ్ ఎట్ నైట్స్. నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటే. ఇక్కడ యామ్ అనే బీ ఫామ్ వచ్చింది ఎందుకంటే ఇక్కడ సబ్జెక్ట్ ఐ ఉంది కాబట్టి. ఓకే, ఒకవేళ నాకు రాత్రుల్లో పనిచేయడం అలవాటు లేదు అని చెప్పాలంటే ఐఎమ్ నాట్ యూజ్ టు వాకింగ్ ఎట్ నైట్స్. ఐఎమ్ నాట్ యూజ్ టు వాకింగ్ ఎట్ నైట్స్. నాకు రాత్రిలో పనిచేయడం అలవాటే. నీకు రాత్రిలో పనిచేయడం అలవాటేనా అంటే ఆర్ యూ యూజ్ టు వాకింగ్ ఎట్ నైట్స్. ఆర్ యూ యూజ్ టు వాకింగ్ ఎట్ నైట్స్. ఈ విధంగా అనమాట క్వశ్చన్స్లోకి చేంజ్ చేయొచ్చు. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే చూడండి, ఇక్కడ మాకు ట్రైన్లో ప్రయాణించడం అలవాటే. మాకు ట్రైన్లో ప్రయాణించడం అలవాటే అంటే వీఆర్ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. వీఆర్ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. ఓకే, అలవాటు లేదు అంటే వీ ఆరెంట్ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. మాకు ట్రైన్లో ప్రయాణించే అలవాటు లేదు. మీకు ట్రైన్లో ప్రయాణించే అలవాటు ఉందా? ఆర్ యూ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. ఆర్ యూ యూజ్ టు ట్రావెలింగ్ బై ట్రైన్. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఆమెకు వంట చేయటం అలవాటే. ఆమెకు వంట చేయటం అలవాటే అంటే షీ ఈజ్ యూజ్ టు కుకింగ్. షీ ఈజ్ యూజ్ టు కుకింగ్. ఆమెకు వంట చేయడం అలవాటే. ఆమెకు వంట చేయడం అలవాటేనా అని క్వశ్చన్ అడగాలంటే ఈ షీ యూజ్ టు కుకింగ్. ఈ షీ యూజ్ టు కుకింగ్. ఆమెకు వంట చేయడం అలవాటు లేదు అని చెప్పాలంటే షీ ఈజ్ నాట్ యూజ్ టు కుకింగ్. షీ ఈజ్ నాట్ యూజ్ టు కుకింగ్. ఈ విధంగా అనమాట. ఇంకా ఎగ్జాంపుల్ చూస్తే వారికి కలిసి చదువుకోవడం అలవాటే. వారికి కలిసి చదువుకోవడం అలవాటే అంటే దే ఆర్ యూజ్ టు స్టడీయింగ్ టుగెదర్. దే ఆర్ యూజ్ టు స్టడీయింగ్ టుగెదర్. వారికి కలిసి చదువుకోవడం అలవాటే. మీకు కలిసి చదువుకోవడం అలవాటేనా అంటే ఆర్ యూ యూజ్ టు స్టడీయింగ్ టుగెదర్. ఆర్ యూ యూజ్ టు స్టడీయింగ్ టుగెదర్. వారికి కలిసి చదువుకోవడం అలవాటు లేదు అంటే దే ఆర్ నాట్ యూజ్ టు స్టడీయింగ్ టుగెదర్. దే ఆర్ నాట్ యూజ్ టు స్టడీయింగ్ టుగెదర్. ఈ విధంగా అనమాట. మాకు కారంగా ఉండే ఆహారం తినడం అలవాటే. మాకు కారంగా ఉండే ఆహారం తినడం అలవాటే అంటే వీఆర్ యూజ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్. వీఆర్ యూజ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్. మీకు కారంగా ఉండే ఆహారం తినడం అలవాటు లేదా అంటే ఆరెంట్ యూ యూజ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్. ఆరెంట్ యూ యూజ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్. మాకు కారంగా ఉండే ఆహారం తినడం అలవాటు లేదు అని చెప్పాలంటే వీఆర్ నాట్ యూజ్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్.
వీఆర్ నాట్ యూస్ టు ఈటింగ్ స్పైసీ ఫుడ్.